ఆన్లైన్లో రేట్స్ కన్నా బెటర్ ప్రైస్తో ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, హోటల్ అకామిడేషన్స్ అండ్ ట్రావెల్ టూర్ ప్యాకేజెస్. బ్లూ స్కైస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాంటాక్ట్ 6300963074. గోవింద హరి గోవింద. మనం ఈ బ్యానర్ కూడా చూస్తున్నాము, మనం ఈ వార్త కూడా వింటున్నాం కదా. మనం తిరుమలలో నెయ్యి కల్తీ నెయ్యితో, లడ్డు కల్తీ నెయ్యితో తయారవుతుందన్న విషయం మనందరికీ తెలిసింది ఇప్పటికీ. సరే, ఇప్పుడు ఒక పేపర్ మీద ఇంకో పేపర్ రాసుకుంటున్నారు, ఒక పార్టీ మీద ఇంకో పార్టీ, అదంతా పక్కన పెడితే నిజం బయటికి రావాలి, ఖచ్చితంగా నిజం నిగ్గు తేలాలి. సో కాకపోతే చాలా నివేదికలు వస్తున్నాయి ఆల్రెడీ, దాంట్లో అలా కల్తీ చేశారని. ఇంతకుముందు మనం తిరుమల పవిత్రతను ఎంత పాడు చేశారన్న విషయం మనకు తెలుస్తుంది ఆల్రెడీ. కాబట్టి ఈ లడ్డూని సంగతి పక్కన పెట్టినా సరే, తిరుమల గురించి కానీ మన హిందూ ధర్మం గురించి కానీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అందరూ బయటికి రావాల్సిన సమయం అవసరమైంది. మన హిందూ ధర్మం గురించి మన అందరికీ తెలుసు. మనం ఏదో కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని అందరినీ పొడిచి ఆ టైప్ కాదు. కానీ కలికాలంలో ఎలా ఉంటుందంటే కావాలని రెచ్చగొట్టడం అనమాట. కాబట్టి మన ధర్మాన్ని మనం తప్పకుండా కాపాడుకోవాలి. ఇంకొక చిన్న విషయం, మన హిందూ ధర్మానికి అందరికీ మూల పురుషుడు ఎవరో మనందరికీ తెలుసు, శ్రీరామచంద్రుల వారు. మనం ఎప్పుడు ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడు రాముల వారు ఎలా 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 పనిచేస్తారో మనందరికీ తెలుసు. ఆయన శాంతస్వరూపుడు. ఎప్పుడన్నా అవసరం వస్తే కానీ ఆయన బయటికి యుద్ధానికి రాడు. కానీ ఇంకా మనం ఆ రామావతారం నుంచి పక్కకు వచ్చి కృష్ణావతారాన్ని పూజించి కృష్ణావతారాన్ని ఫాలో అవ్వాల్సిన టైం ఆసనమైంది. మనం కూడా లౌక్యంతో ఉండాలి, మనం కూడా కలిసి ఉండాలి. యూనిటీతోనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది. కాబట్టి ఇది మటుకు చాలా చాలా దారుణమైన చర్య. మనం అందరం ఖండించాలి, హిందువులందరూ చాలా ఖండించాలి. ఇలా జరగకుండా మనం ప్రభుత్వానికి ప్రత్యేకంగా సంకేతాలు పంపించాలి, జనాల్లో కూడా మనం సంకేతాలు పంపించాలి. మనం అందరం ఒకటే. హిందూ ధర్మాన్ని హేళన చేసినా, హిందూ ధర్మానికి అపవిత్రత కలిగించాలని చూసినా సరే మనం టాలరేట్ చేయలేము అని చెప్పేసి ఖచ్చితంగా ఒక గట్టి సంకేతం పంపించాలని ఈ కార్యక్రమం చేస్తున్నారు అందరూ చాలామంది. ఇది చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ప్లస్ అందరూ బయటికి రావాలి, అందరూ వాళ్ళ తరఫు నుంచి నిరసన చూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు శశిధర్, నేను కేపీహెచ్బీ కాలేజీలో ఉంటాను. ఓం నమో వెంకటేశాయ. మనం తిరుపతిలో అందరికీ ప్రత్యక్షంగా కనిపించే బోర్డు ధర్మో రక్షత రక్షిత. ఆ ధర్మానికి మనకి దేశంలో ఉన్న ప్రతీక ఆవు. అలాంటి ఆవు రక్షణ తిరుపతిలో లేదు. ఇంత పెద్ద తిరుపతి సంస్థకి ఒక గోశాలని వాళ్ళంతగా వాళ్ళు పెంపొందించి అక్కడ గోవుతో వచ్చిన నెయ్యిని, అంటే స్వగృహంలో వచ్చిన నెయ్యిని తీసుకొని ప్రసాదానికి ఇవ్వకుండా ఎవరో పనికిమాలిన వాడు, దేవుడి మీద భక్తి లేనివాడు, దేవుడి మీద యుక్తి లేనివాడు కేవలం వ్యాపార సంస్థగా మారిన ఈ సంస్థలో నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి ప్రసాదం ఇవ్వడం ఏమిటి? ఇది ఎంత దౌర్భాగ్యం! ఈ దౌర్భాగ్యాన్ని భక్తులందరూ సహించి ఉండాలన్నా. గత 5 సంవత్సరాలు కావచ్చు, అంతకు 10 సంవత్సరాలు కావచ్చు, స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయితే ఈ 70 సంవత్సరాలలో మనకి దేవాలయాలని ప్రభుత్వ ఆదాయాలకు ఎందుకున్నాయి? దీనికి ఎవరు కారణం? ఏ ప్రభుత్వం ఉన్నది ప్రశ్నే కాదు. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కలియుగ దేవైన వెంకటేశ్వర స్వామికి కల్తీ అయిన ప్రసాదం ఏమిటి? ఆ కల్తీ అయిన ప్రసాదం భక్తులు తినడం ఏంటి? దీనికి ఎవరు కారణం? దీనికి భక్తులు ఏ ప్రక్షాళన చేసుకోవాలి? ఈ ప్రక్షాళనకి ఏ మార్గం ఉంది? శాస్త్రాలు ఏమో ధర్మం ఉందా? దీనికి ఏమైనా శాస్త్ర ధర్మం చెప్పినంత మాత్రాన ప్రక్షాళన చేస్తే అయిపోతుందా? సాంఘికంగా మనం ఏం చేయాలి? ఈ సాంఘికంగా మనం చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి? ఈ తిరుమల దేవస్థానం టీటీడీ ఇన్ షార్ట్, బట్ అది వాస్తవానికి తిరుమల వ్యాపార సంస్థ అయిపోయింది. ఒక 200-300 రూపాయలకి నెయ్యి కొని 1000 రూపాయలకి అమ్మినట్టుగా ఒక వ్యాపారస్తుడు. ఎంత మార్కెట్లో మంచి కలుషితం లేని నెయ్యి 1500 రూపాయలు తక్కువ దొరకదు. శృంగేరి వాళ్ళ ఆశ్రయంలో దొరికే నెయ్యి కాస్టు 2400 రూపాయలు, నందిని కాస్టు 800 రూపాయలు. ఇలాంటిది మామూలు డాల్డా కూడా 300-400 రూపాయలకి రాదు. అలాంటి రాని నెయ్యిని తీసుకొని వీళ్ళు దేవుడికి ప్రసాదం ఎట్లిస్తారు? వీళ్ళు అదే లో బిడ్డింగ్ కాస్ట్ అయింది. పార్కింగ్ లాట్కేమో హై బిడ్డింగు, ప్రసాదకేమో లో బిడ్డింగు. ఇదేం కాన్సెప్టు? ఏ దరిద్రుడు చెప్పాడు ఈ కాన్సెప్ట్ ఈ భారతదేశంలో? వీళ్ళకి
వీళ్ళ రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళకి శాలువాలు కలుపుతారు. అక్కడ లో బిడ్డింగ్లో ఇచ్చి లో కాస్ట్లో 10 రూపాయల కండువాలు కలపచ్చు కదా, వాళ్ళకి 1000 రూపాయలు 1500 రూపాయలు శాలువాలు ఎందుకు, కాశ్మీర్ నుంచి చెప్పించిన శాలువాలు ఎందుకు? ఇదంతా టీటీడీ చేసే వ్యాపార సంస్థ. ఈ వ్యాపార సంస్థ మారి టీటీడీ ధర్మ సంస్థగా మారాలి. ఆ ధర్మ సంస్థ మారినప్పుడే ధర్మో రక్షతి రక్షిత అనే సంస్థ వాళ్ళ నినాదానికి దానికి మీ అర్థం ఉంటుంది. లేదంటే తిరుపతి తిరుస్థాన వాళ్ళు ధర్మో రక్షిత రక్షిత అనే బోర్డు తీసేసి ఆ ధర్మానికి కారణమైన ఆవుని రక్షించబోతే ఆ టీటీడీ సంస్థకి ఈ ప్రపంచంలో ఏ భక్తుడికి విలువ ఇయ్యడు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. నా పేరు సత్యబాలకృష్ణ. నేను కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ 6th పేజ్లో ఉంటాను. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ తిరుపతి ప్రసాదం మీద జరుగుతున్నటువంటి ఈ నెయ్యి కలుషితం మీద చాలా ఆందోళనగా ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా ఇది జరుగుతుందని ఎవరికి కూడా తెలియకపోవడం ఇంకా విచారంగా ఉంది. ఇప్పటికైనా సరే రాజకీయాలకు అతీతంగా టీటీడీ బోర్డు ఉండాలా. మిగతా మతాలకు సంబంధించిన వాటిల్లో గవర్నమెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆస్తుల విషయంలో కానీ, ప్రసాదాల విషయంలో కానీ, వాటి ఫండ్స్ విషయంలో కానీ. ఓన్లీ హిందూ మతం మీదే ఇటువంటి ఆంక్షలు ఎందుకు ఉన్నాయి? వీటి మీద ఒక సమర్థవంతమైన ఒక బోర్డు లాంటిది ఏర్పడాలి త్రూ అవుట్ ద ఇండియా. ఆ బోర్డు పనిచేయాలి. ఆ బోర్డు ఎక్కడైనా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు ఆ బోర్డుకి విశిష్టమైన అధికారాలు ఉండాలి. ఇట్లాంటి తప్పులు జరిగినప్పుడు కూడా ఆ ప్రభుత్వాలకు సంబంధించి కానీ, ఆ అధికారులకు సంబంధించి కానీ వెంటనే చర్యలు ఉండాలి. దీనికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, మిగతా మతాలకు ఎట్లయితే స్వేచ్ఛనిచ్చారో అలాంటి స్వేచ్ఛని మీ హిందూ మతానికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అట్లూరి దీపక్ అండి. కేబిహెచ్పి కాలనీలో ఉంటా. ముఖ్యంగా చూస్తే ఇవాళ తిరుపతి లడ్డు అనే కాదు, ఇంతవరకు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వని ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తిరుపతిలో డిక్లరేషన్ ఇవ్వలేదంటే అంతకన్నా గౌరవం ఇంకోటి ఉండదు. అలాగే ఓ పట్టు వస్త్రులు భార్యాభర్తలు కలిసి వెళ్ళి ఇవ్వటం ఉంటుంది. ఆ పట్టు వస్త్రాలు ఇవ్వటం కూడా భార్యను తీసుకొచ్చి ఈ 5 సంవత్సరాల్లో ఒకరోజు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదంటే ప్యాలెస్లో తిరుపతి సెట్టింగ్ వేసి దాంట్లో తిరుపతి నుంచి తీసుకెళ్ళిన విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకుని అదేం గొప్పతనం అర్థం కాలేదు. ముఖ్యంగా ఇవాళ ఈ నెయ్యి విషయంలో చూస్తే సాధారణంగా మన ఇంట్లోనే మనం 700 రూపాయల నుంచి 720 రూపాయల దాకా మనం నెయ్యి వాడతాం. అలాంటిది ఒక తిరుపతి ప్రసాదంలో 320 రూపాయలు నెయ్యి వాడారంటే ఎంతకన్నా గౌరవం ఇంకోటి ఉండదు. 320కి నెయ్యి ఎట్లా వస్తుందనేది కనీసం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఇవాళ అదే కాకుండా ఒక అన్నదాన విషయంలో కూడా భోజనం అనేది చాలా దరిద్రంగా ఉండే ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇవాళ బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా ఇది చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ అన్నదానం చూస్తే కూడా చాలా బాగుంది. ఆ రకంగా ఇక్కడ దాదాపుగా 50 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతిని ఈ రోజున ఇక్కడ వెంకటేశ్వర గుడి వద్ద దాని గురించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు షణ్ముఖ్ అండి. ఇక్కడే కూకట్పల్లిలో సదర్ బెల్లార్లో ఉంటాం. చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకునే వాళ్ళు హిందూ దేవాలయాల్ని తుగ్లక్లు, అది ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా హిందూ దేవాలయాన్ని కూల్చారని పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. అటువంటిది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో ఎన్నో విగ్రహాలని గుళ్ళని కూల్చిందని పేపర్లో చూసాం. అంతర్వేదిలో రథం కాల్చడం దగ్గర నుంచి చాలా జరిగినాయి. ఈ అన్నిటిని హిందువులు చాలా మౌనంగా వహించి సహించారు. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏముందంటే తిరుపతి లడ్డు. అటువంటి లడ్డూలో ఇంత నాసిరకమైన నెయ్యిని వాడి ఇప్పుడు గవర్నమెంటు ఇంత ఆ నెయ్యిలో కూడా వాడకూడని అభ్యంతరకరమైన పదార్థాలు వాడి ఈ విధంగా చేసిందంటే దీన్ని హిందువులే కాదు ఎవరు కూడా సహించే స్థితిలో లేరు. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం గట్టిగా ఎవరైతే ఈ చర్యలు పాటుపడారో వాళ్ళని కఠినంగా శిక్షించి ఇటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలి అని కోరుకుంటున్నాం. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ దేవాలన్నిటికీ కామన్గా ఒక బోర్డు స్థాపించాలని చెప్పారు. ఏ విధమైన హిందూ దేవాలయాల్లో ఏ విధమైన ఇటువంటి చర్యలు పాటుపడినా లేదంటే సక్రమంగా నడవపోయినా ఆ బోర్డులు అక్రాస్ ద నేషన్
ఉండాలి. ఇది ఉండి వీటిని హిందూ దేవాలయాన్ని ఆ, కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు ప్రజెంట్ జరిగే మన వెంకటేశ్వర స్వామి మీద జరిగేదాన్ని వైసీపీ గవర్నమెంట్ ఒక విధంగా కాకుండా రాజకీయంగా మళ్ళీ మత ప్రచారకంగా మళ్ళీ అవినీతిగా అనేక రకములుగా దాని మీద మన తిరుపతి మీద దాడి చేసి అనేక సంస్థలను భ్రష్టు పట్టించి కనీసం ఇప్పుడు మన దేవాది దేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద కూడా వాళ్ళు నెయ్యిని కల్తీ చేసి మన 120 కోట్ల హిందువుల మీద మనోభావాల మీద వాళ్ళు దుశ్చర్య చేసి తిరుపతిని ఒక విధమైన మన ఉన్న మనోభావాల మీద వాళ్ళు హిందూ మనోభావాల మీద వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ అనేక రకములుగా రాజకీయంగా వాళ్ళకి జగన్ గవర్నమెంట్ డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పి ఆ డిక్లరేషన్నే తీసేసి అన్య మతస్థుల్ని తిరుపతిలో పెట్టి అన్ని రకములుగా ఒక్కటని చెప్పడానికి లేదు. అటు కాటేజీల్లో కానీ లేకపోతే దర్శనాల్లో కానీ వైసీపీ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం అన్యాక్రాంతంగా ఎవరు పడితే వారు వేల మందిని దర్శనానికి L1 L2లో చేసి మన తిరుపతి పవిత్రతను మనం ఎంతో ఆరాధ్యంగా పూజించే ప్రసాదాన్ని కనీసం అది 320 రూపాయలు కిలో అంటే మన బయట మామూలు నెయ్యి కొంటేనే మనకు 600 నుంచి 1000 రూపాయలు ఉంది. అది 320 రూపాయలకి ఎలాగొస్తుంది? అది అందులో ఏమి కలగకపోతే ఎలాగిస్తాడు? అయినా కానీ అది సప్లై చేసే కంపెనీ డైరీ ఫామ్, అది ఆల్ఫా డైరీ ఫామ్ అంట. దానికి హలాల్ సర్టిఫికేట్ ఉందంట. హలాల్ సర్టిఫికేట్ ఉన్న దాన్ని హిందూ దాంట్లో ఎందుకు ఇస్తారు? హలాల్ సర్టిఫికేట్ ఉన్న హిందూ దాంట్లో వాడచ్చా? అసలు ముస్లిం సంస్థ కదా, హలాల్ సర్టిఫికేట్ ఎందుకు? మన ప్రతి చిన్న మానవుడికి కూడా తెలుస్తుంది. 320 రూపాయలు కేజీని ఎక్కడ వస్తుంది ఒరిజినల్? అది ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా వైసీపీ గవర్నమెంటు అన్య మతస్థుల్ని వేరే మతస్థుల్ని మన చైర్మన్ ఈవో అన్ని పోస్టుల్లో వేరే మతస్థులు, వేరే గుళ్ళో వేరే టెంపుల్లో మన హిందువులు ఎవరైనా చైర్మన్లు కానీ వేరే ఉన్నారా? ఎవరు లేరు. మన హిందూకే ఎందుకు ఈ బాధ? వాళ్ళ అధికారం మన హిందువుల మీద ఎందుకు? అదే ఒక గవర్నమెంట్ ఇప్పుడు హిందూ దేవాలయం నుంచి డబ్బులు తీసుకుని వేరే వాటిలో ఖర్చు పెడుతుంది. తిరుపతిలో 5,000 కోట్లు ఫ్లైఓవర్కి ఖర్చు పెట్టింది. 5,000 కోట్లలో ఓన్లీ హిందువులు నడుస్తారా? క్రిస్టియన్లు నడవరా? ముస్లింలు నడవరా? వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకోరా? మన హిందువులు అంటే అంత లోకువా? ప్రతి ఎందుకు పనికిరాని వారు కూడా హిందువుల మీద స్వచ్ఛలోకరంగా మాట్లాడదాం. మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి మన దేవాది దేవుడైన వెంకటేశ్వర స్వామి దాడిని మనం ఒకే కంఠంతో దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పటికని ఇది ఒక తిరుపతి విషయమే కాదు, మన దేశ వ్యవస్థ అంటే మన రాష్ట్రపతి కానీ మన ప్రధానమంత్రి గారు కానీ అనేక నాయకుల్ని, ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా ఇలా మోసం చేసినట్టే మన ప్రసాదం, తిరుపతి ప్రసాదం ప్రతి అగ్రనాయకులకి ఇచ్చారు. ఇదే కల్తీ చేసి ఇచ్చారు. ఇది ఎంత అన్యాయం. అయోధ్య రాముడు టెంపుల్కి కూడా మన తిరుపతి ప్రసాదం వెళ్ళింది. ఎంతమంది ముస్లింలు మన హిందువుల్ని మన వాళ్ళు మనోభావాల మీద దెబ్బతీశారు. ఈ వైసీపీ గవర్నమెంటు సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని వాళ్ళని శిక్షించేయాలి. ఈ గవర్నమెంట్ మన గౌరవనీయ ప్రధానమంత్రి మోదీ గారు, మన అమిత్ షా గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలగజేసుకుని దీన్ని బాగా చేసి దీన్ని వీళ్ళని శిక్షించాలని కోరుకుంటూ ఈ క్షణం పట్టుకుని ప్రతి హిందువు దేశంలో మొత్తం ఏకంగా కలిసి ఐక్యత ఉండి ప్రతిదీ మన టెంపుల్ని మన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై. నా పేరు ప్రసాద్ అండి, కూకట్పల్లి. తిరుపతి లడ్డు గురించి మన తెలుగు రాష్ట్రాలు మాత్రం విపరీతంగా స్క్రోల్ అవుతున్న ఇది మా తెలుగు రాష్ట్రాలే కాదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి ఎందుకు ప్రతిష్టాత్మం అంటే తిరుపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆ క్రేజ్ ఉన్న ఇది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి అంటే కూడా చాలా ప్రసిద్ధిగాంచినది.
మన భారతదేశంలో స్కాములు చాలా జరిగినాయి ముందు. 2Gs పెట్టడం కానీ, బోక్వర్స్ కానీ ఇవి చాలా జరిగినాయి. కానీ వాటికన్నా భయంకరమైన స్కాము అంటే ఈ తిరుపతి లడ్డు. ఎందుకంటే మన తెలుగువారి తిరుపతి ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా స్క్రోల్ అవుతుంది. మన పరువుని తీసిన ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మన సెంట్రల్ గవర్నమెంట్ వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పని మేము కోరుకుంటున్నాం.